హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదండీ! అందుకోసం నేను పూజా కిట్‌ని ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. అందులో ఏమేమి పూజా సామాగ్రి ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎవరైతే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు ముందు నవరాత్రులకు సంబంధించిన వీడియోలని నేను పోస్ట్ చేయబోతున్నాను. అందరికీ అవి చాలా బాగా ఉపయోగపడతాయి. అనుకోకుండా ఈ కిట్ నాకు శుక్రవారం రోజే వచ్చిందండి. చాలా పాజిటివ్‌గా అనిపించింది. అమ్మవారి పూజా సామాగ్రి ఇలా ఈరోజు రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ కిట్ ద్వారా మనం అమ్మవారికి చాలా సులువుగా పూజనైతే చేసుకోవచ్చు. తెలియని వారికి ఈ పూజా కిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, వారు 10 రకాల కుంకుమలైతే పంపించారు. ఇది జవ్వాది కుంకుమ అండి. ఈ బాక్సెస్ మీద 1, 2, 3 ఇలా నంబర్స్ ఇచ్చారు. ఈ కుంకుమని నవరాత్రులలో అమ్మవారికి అర్చన చేసుకుంటారు. ఇలా రోజుకో రకమైన కుంకుమతో అర్చన చేసుకోవచ్చు. ఇది చాలా సువాసన వస్తుంది. ఇది రెండోది రోజ్ కుంకుమ. ఇవి అన్నీ ఆర్గానిక్ అండి. ఇలా 10 రోజులు 10 రకాల కుంకుమలతో అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే ఆవు పేడతో చేసిన ధూప్ కప్స్. ఇవి కూడా అమ్మవారి పూజలో ఉపయోగిస్తాము. ఇందులో ఇవి 12 వచ్చాయి. ఇవి కూడా ఆర్గానికేనండి. వీటిలో మనం అమ్మవారికి ధూపం వేస్తాము. ఇవి ఆవు పేడతో చేసిన పంచగవ్య దీపాలండి. ఇందులో ఆవు నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తారు. ఈ దీపం చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ దీపం వెలిగించడం వలన హోమం చేసిన ఫలితం దక్కుతుంది. ఇందులో 8 ఉన్నాయండి. ఇవి కూడా ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్. ఇవి చాలా మంచి స్మెల్ వస్తుందండి. వీటితో మనం ఉదయం సాయంత్రం ధూపం వేస్తాము. ఇవి చాలానే ఇచ్చారు. అమ్మవారికి నవరాత్రులకు సరిపడా ఉన్నాయి. ఇవి చిట్టి గాజుల మాల అండి. చూస్తున్నారు కదా, అన్ని కలర్ చిట్టి గాజులతో ఇలా మాలను తయారు చేశారు. ఈ మాలను మనం అమ్మవారి ఫోటోకి అలంకరిస్తే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. ఇలా చిట్టి గాజులతో ఇంట్లో కూడా మనం మాలను తయారు చేసుకోవచ్చు. ముందు వీడియోలో మాలను ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది చూశారు కదండి, ఇది తాంబూలం కిట్. తాంబూలం కిట్ అంటే అమ్మవారికి మనం చీర జాకెట్ పెడతాం కదండి, వాటితో పాటు దీనిని కూడా పెడతారు. ఇందులో పసుపు కొమ్ములు, ఒక పసుపు తాడు, నల్ల పూసలు, ఎర్ర పూసలు మరియు తిలకం బొట్టు, కాటుక, పసుపు కుంకుమ, అద్దము మరియు దువ్వెన ఇవన్నీ ఇందులో వస్తాయి. వీటిని మనం నలుగు సామానుగా అమ్మవారికి సమర్పిస్తాము. ఇది ఆర్గానిక్ పసుపు అండి. చూసారా ఎంత బాగుందో. బయట మనం కొనే పసుపు కన్నా ఇది చాలా సువాసన కలిగి ఉంది. ఈ పసుపునైతే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. నవరాత్రుల్లో అమ్మవారికి మనం కొత్త పసుపునే ఉపయోగించాలి. ఇది పచ్చకర్పూరం అండి. ఇది కూడా వాళ్ళు కిట్లో ఇచ్చారు. తెలుసు కదా మీకు, అమ్మవారి పూజలో మరియు హారతికి దీనిని ఉపయోగిస్తాము. ఇది చాలా మంచి సువాసన అయితే వస్తుంది. ఇది చూశారు కదా, దీనిని వట్టివేర్ల పొడి అంటారు. ఈ పొడిని కలశంలో వేయడానికి ఉపయోగిస్తారు. అమ్మవారి పూజలో మనం కలశం పెడతాం కదండి, అందులో ఈ పొడిని వేస్తారు. ఇది చూస్తున్నారు కదా అండి, దీనిని తీర్థం పొడి అంటారు. ఇది మనం అమ్మవారి పూజలో తీర్థానికి ఉపయోగిస్తాము. ఇది చాలా బాగుంటుంది. ఇది జవ్వాది పౌడర్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా, పూజలో ఖచ్చితంగా దీనిని మనం ఉపయోగిస్తాము. ఇది చాలా సువాసన కలిగింది. దీనిని కూడా వాళ్ళు మనకి కిట్లో ప్రొవైడ్ చేశారు. ఇది జవ్వాది లిక్విడ్. దీనిని కూడా మనం పూజలో వాడతాము. ఇది చాలా సువాసన కలిగి ఉంటుంది. అమ్మవారికి వెలిగించిన దీపాలలో దీనిని వేస్తారు. ఇవి ఎరుపు వత్తులండి. అమ్మవారికి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి దీపారాధన చేయడానికి ఈ ఎరుపు వత్తులను ఉపయోగిస్తారు. అందుకే ఈ ఎరుపు వత్తులను వారు కిట్లో ప్రొవైడ్ చేశారు.
ఇవి పసుపు వత్తులండి. వీటిని కూడా వాళ్ళు కిట్లో ప్రొవైడ్ చేశారు. ఈ పసుపు వత్తులను మనం ఎక్కువగా వెంకటేశ్వర స్వామి పూజలకు వాడతాము. మిగతా పూజలలో కూడా వీటిని మనం వాడుకోవచ్చు. ఇవి తెల్లటి వత్తులండి. మీ అందరికీ తెలిసిందే కదా. వీటిని కూడా వాటితో పాటే ఇచ్చారు. ఇవి మనకు అన్ని పూజలకి ఉపయోగపడతాయి. ఇవి కర్పూరం బిళ్ళలండి. వీటిని మనం అన్ని పూజలలో హారతిగా ఉపయోగిస్తాము. ఇది చూశారు కదా, ముగ్గు వేసుకోవడానికి అమ్మవారి పాదాల డిజైన్ ఇచ్చారు. అలాగే ఇంకో డిజైన్ బాక్స్ను కూడా ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా అండి, నవరాత్రుల పూజా బుక్. ఇందులో ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలో మరియు అష్టోత్తరాలతో కలిపి అన్ని డీటెయిల్స్ని ఈ బుక్లో ఇచ్చారు. దీనిని మనకు కిట్లో ఉచితంగా ఇచ్చారు. బయట ఎక్కడ కూడా ఈ బుక్ దొరకదండి. వీళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేశారు. పూజ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా సులువుగా పూజ చేసుకోవచ్చు. ఈ కిట్ని నేను విష్ణుప్రియ ఆర్గానిక్లో తీసుకున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.